హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల పెన్షన్ రివిజన్ వాలిడేషన్ చట్టంపై ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పార్లమెంట్ సాక్షిగా ఒక గౌరవ ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అడిగిన ప్రశ్నలు, వాటికి ఆర్థిక శాఖ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ ఎంపీ గారు ప్రధానంగా 3 అంశాలపై క్లారిటీ కోరారు. మొదటిది 2025 ఆర్థిక బిల్లులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ ద్వారా రిటైర్ అయిన తేదీని బట్టి వారిని వివిధ వర్గాలుగా విడగొట్టే అధికారం లేదా విచక్షణ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందా అని ప్రశ్నించారు. అంటే ఒకే హోదాలో రిటైర్ అయినప్పటికీ కేవలం రిటైర్మెంట్ తేదీ మారినంత మాత్రాన ఒకరికి ఎక్కువ పెన్షన్, మరొకరికి తక్కువ పెన్షన్ ఇచ్చేలా నిబంధనను మార్చుకునే వెసులుబాటు ప్రభుత్వం పొందిందా అన్నది ఆయన ఆవేదన. సో, దీనివల్ల భవిష్యత్తులో పెన్షనర్ల మధ్య అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రెండవ ప్రశ్నగా కేంద్ర వేతన సంఘాలు చేసే సిఫార్సులను లేదా రికమెండేషన్‌లను ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్టుగా తోసిరాజే ఆహ్, తోసిరాజని సొంత నిర్ణయాలు తీసుకునే హక్కులను కూడా ఈ చట్టం ద్వారా పొందించారా? సో, ఈ చట్టం ద్వారా పొందిందా అనైతే అడిగారు. ఇక ఒకవేళ అటువంటి హక్కు ప్రభుత్వం పొంది ఉంటే దానికి సంబంధించి పూర్తి వివరాలను ఒకవేళ అలాంటి హక్కు లేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి అని కోరారు. దీని అంతరార్థం ఏమిటంటే నిపుణులతో కూడిన వేతన సంఘం ఒక నివేదిక ఇచ్చినప్పుడు దానిని అమలు చేయకుండా ప్రభుత్వం తన రాజకీయ లేదా ఆర్థిక ప్రయోజనాల కోసం మార్పులు చేసే అధికారము కలిగి ఉందా అని తెలుసుకోవడమే. మరి ఆయన అడిగిన మరో కీలకమైన ప్రశ్న ఏంటంటే, ఎనిమిదో వేతన సంఘం అమలుకు సంబంధించిన గత తేదీ గురించి. సాధారణంగా ఎనిమిదో వేతన సంఘం 2026 జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు రోజు అంటే డిసెంబర్ 31 తేదీన, సో, డిసెంబర్ 31న రిటైర్ అయ్యే పెన్షనర్లకు ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయా? లేదా? అన్నది స్పష్టం చేయాలి అనైతే అడిగారు. ఎందుకంటే ఒక్కరోజు తేడాతో వేల రూపాయల పెన్షన్ కోల్పోయే అవకాశం ఉంటుందని పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఎనిమిదవ వేతన సంఘం తన పనిని అధికారికంగా ప్రారంభించిందా? ఒకవేళ ప్రారంభిస్తే అది ఏ దశలో ఉంది? ఒకవేళ ఇంకా ప్రారంభించకపోతే దానికి గల దానికి గల కారణాలేమిటి? అనే వివరాలను కూడా సభ ముందు ఉంచాలి అని జెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నలన్నిటికీ ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌధరి గారు సమాధానం చెబుతూ కొంత సాంకేతికమైన మరియు కొంత దౌ దౌత్యపరమైన వివరణ అయితే ఇచ్చారు. ఆయన సమాధానాన్ని మనం లోతుగా విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు డిఫెన్స్ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులనేవి సీసీఎస్ పెన్షన్ రూల్స్ 1972 ప్రకారంగా జరిగేవి. అయితే మరి మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ఇప్పుడు వీటిని సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 మరియు సీసీఎస్ ఎక్స్ట్రార్డినరీ పెన్షన్ రూల్స్ 2023గా అయితే సవరించామని ఆయన పేర్కొన్నారు. మరి ఈ నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు, చేర్పులతో అమలవుతూ ఉంటాయని, వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త ఉత్తర్వులు కూడా జారీ అవుతుంటాయని ఆయన వివరించారు. పెన్షన్ రివిజన్ లేదా పెన్షన్ పెంపుదల అనేది ఎలా జరుగుతుందో వివరిస్తూ, దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఈ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయంటే వేతన సంఘాలు తమ అధ్యయనాన్ని పూర్తి చేసి సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత. ఆ సిఫార్సులను త్వరలో ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. అంటే వేతన సంఘం కేవలం సలహా ఇచ్చే సంస్థ మాత్రమేనని, తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.
వేతన సంఘంలో సంబంధిత అంశాలపై అపారమైన పరిజ్ఞానం ఉన్న మేధావులు, నిపుణులు ఉంటారని వారు పే స్కేల్స్, అలవెన్స్‌లు మరియు పెన్షన్ విధానాలపై లోతైన అధ్యయనం చేసి రికమెండేషన్‌లు ఇస్తారని అయితే వాటిని ప్రభుత్వం ఆమోదించినప్పుడే ఉత్తర్వులు వెలువడతాయని ఆయన వివరించారు. ఇక ఎంపీ గారు అడిగినటువంటి వాలిడేషన్ యాక్ట్ గురించి మంత్రి గారు స్పందిస్తూ 2025 ఆర్థిక బిల్లులో పార్ట్ 4లోని అంశాలను ప్రస్తావించారు. దీని గురించి ఆయన ఇంగ్లీష్‌లోనే సమాధానం చెబుతూ, "మేము ప్రస్తుతం ఉన్న సీపీఎస్ పెన్షన్ రూల్స్ మరియు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి చెల్లించబడే పెన్షన్ బాధ్యతలను కేవలం పునర్నిర్మించాము లేదా వాలిడేట్ చేశాము" అని చెప్పారు. అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్లో మేము ఎలాంటి ప్రాథమిక మార్పులు చేయలేదని, కేవలం ఉన్న రూల్స్‌ను చట్టబద్ధంగా మరియు పటిష్టం చేశామని ఆయన పేర్కొన్నారు. ఇక సివిల్ పెన్షనర్లకు లేదా డిఫెన్స్ పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్‌లలో ఎటువంటి కోత గాని, మార్పు గాని చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఎనిమిదో వేతన సంఘం పనితీరు గురించి సమాధానమిస్తూ, ఈ కమిషన్‌ను 2025 నవంబర్ 3న ఏర్పాటు చేశామని, తమ నివేదికను సమర్పించడానికి వారికి 18 నెలల కాలపరిమితిని నిర్దేశించామని మంత్రి తెలిపారు. మరి ఈ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు డిఫెన్స్ సిబ్బంది యొక్క జీతభత్యాలు, పెన్షన్లు మరియు ఇతర అలవెన్స్‌ల మీద సమగ్రమైన నివేదిక ఇస్తుందని చెప్పారు. అయితే ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి. ఎంపీ గారు అడిగిన ప్రశ్న పని ప్రారంభించిందా లేదా అని. కానీ మంత్రి గారు ఇచ్చిన సమాధానం 18 నెలల టైం ఇచ్చామని, అంటే పని ఏ స్టేజ్‌లో ఉందనే విషయాన్ని ఆయన నేరుగా వెల్లడించలేదు. అలాగే 2025 డిసెంబర్ 31 కంటే ముందే రిటైర్ వారికి కొత్త వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయా అన్న అత్యంత కీలకమైన ప్రశ్నను మంత్రి గారు చాలా చాకచక్యంగా అయితే దాటవేశారు. ఇక పెన్షన్ రివిజన్ అనేది పే కమిషన్ ఇచ్చే రికమెండేషన్‌ల మీద మరియు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు తప్ప, ఆ నిర్దిష్ట తేదీన రిటైర్ అయ్యే వారి పరిస్థితి ఏమిటో చెప్పలేదు. ఇది పెన్షనర్లలో కొంత అయోమయాన్ని కలిగించే విషయమే. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి తేదీల విషయంలో కోర్టు కేసులు నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక వాలిడేషన్ యాక్ట్ విషయంలో ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి కొంత వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రభుత్వం కేవలం నిర్వచించాము అని చెబుతున్నప్పటికీ, ఈ యాక్ట్ కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి వచ్చే పెన్షనర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం అనే అధికారం వస్తుంది. మరి దీనివల్ల పెన్షనర్లు తమ హక్కుల కోసం క్యాట్ లేదా సుప్రీం కోర్ట్ వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని తమ నిర్ణయాన్ని సమర్థించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ హైకోర్టులో నడుస్తున్న ఎస్-30 కేసులో గానీ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సిమ్లా కోర్టులో వేసిన కేసులో గానీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఈ వాలిడేషన్ యాక్ట్ ప్రస్తావన తీసుకొని వచ్చింది. మరి సిమ్లా క్యాట్ న్యాయమూర్తి ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఏళ్ల క్రితం వచ్చిన తీర్పులను అడ్డుకోవడానికి ఇప్పుడు కొత్తగా చట్టాలు తెస్తామంటే కుదరదు అని ప్రభుత్వ పిటిషన్‌ను త్రోసిపుచ్చారు. మరి దీన్ని బట్టి అర్థమేంటంటే పెన్షనర్లకు అనుకూలంగా వచ్చే కోర్టు తీర్పులను పక్కన పెట్టడానికి లేదా వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఈ వాలిడేషన్ యాక్ట్‌ను ఒక కవచంలా వాడుకునే ప్రమాదం ఉందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మొత్తానికి పార్లమెంట్‌లో మంత్రి గారు ఇచ్చిన సమాధానాలు పైకి సాఫీగా కనిపిస్తూ ఉన్నా లోతుగా పరిశీలిస్తే మాత్రం పెన్షనర్ల భవిష్యత్తుపైనే అనేక సందేహాలను మిగిల్చాయని చెప్పాలి. ఎనిమిదో వేతన సంఘం నివేదిక వచ్చే వరకు మరియు ప్రభుత్వం దానిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది. ఎనిమిదవ వేతన సంఘం ఇచ్చే సిఫార్సులు అందరికీ సమానంగా వర్తించాలని, ఎటువంటి వివక్ష ఉండకూడదని కోట్లాది మంది పెన్షనర్లు అయితే ఈ మేరకు ఆశిస్తూ ఉన్నారు.